హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అలసంద వడలు చేసుకుందాం. నేను ఒక చిట్కా చెప్తానన్నమాట. ఎర్రగడ్డలు ఎప్పుడైనా కానీ వాటర్లో వేసుకొని కోసుకుంటే కళ్ళల్లో నీళ్ళు రావు. కాబట్టి నేను ఒక 10 మినిట్స్ వాటర్లో వేసిస్తానన్నమాట. ఆ తర్వాత కట్ చేసుకుంటాను. అలసందలు తీసుకొని ఇప్పుడు అలసంద వడలు చేసుకుందాం. చూడండి, నేను బేడలు తెచ్చుకున్నాను. ఇది నేను ఆఫ్టర్నూనే నానబెట్టుకున్నాను. ఈవినింగ్ అన్నమాట ఇవి. కాబట్టి నేను ఆఫ్టర్నూన్ నానబెట్టుకున్నాను. ఒక 2-3 అవర్స్ నానినా చాలు. బాగా నానిన తర్వాత కొంచెం మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్నప్పుడు పచ్చిమిరపకాయలు, అల్లము, ఎర్రగడ్డలు నేను కొన్ని వేసుకొని మిక్సీకి వేసుకుంటాను అన్నమాట. చూడండి, ఇది పొట్టు ఉంటుంది. బాగా ఇలా నానబెట్టిన తర్వాత పొట్టు తీసేసి ఆ తర్వాత మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి అల్లం వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు కొన్ని వేసుకున్నాను. ఇవి వేసుకొని బాగా గ్రైండర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది కాంబినేషన్. దీనికి చికెను నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఇంకో కాంబినేషన్ ఉంది, సూపర్ కాంబినేషను. నేను టేస్ట్ కోసము లవంగాలు కూడా 4 వేసుకుంటాను అనమాట. ఇవన్నీ వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 10 తీసుకున్నాను నేను. ఇవి ఎర్రగడ్డలు ఒక 4 వేసుకుంటాను. అంటే కొన్నే వేసుకుంటాను మిక్సీకి, మళ్ళీ దాంట్లో కలుపుకోవాలి కదా వడలు వేసేటప్పుడు. అందువల్ల నేను 4-5 వేసుకుంటాను. చూడండి, ఇలా బాగా రుబ్బుకోవాలి. అంటే నేను మెత్తగా రుబ్బుకోను అనమాట. కొంచెం బరక రుబ్బుకుంటే అలసంద వడలు కరుం అని చాలా టేస్టీగా ఉంటాయి. కొత్తిమీర, కరివేపాకు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇవన్నీ వేసుకొని ఎర్రగడ్డలు కొన్ని, ఉప్పు కొంచెము, ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనము కళాయి పెట్టుకొని స్టవ్ మీద నూనె కాగాలి. నూనె కాంచుకున్న తర్వాత అది కాగే లోపల నేను ఒక కాటన్ క్లాత్ రెడీగా పెట్టుకొని ఉంటాను అనమాట, ఎప్పుడు వడల కోసం. దాన్ని తడుపుకొని దాని మీదే వడలు తడతాను అనమాట. నా వడలకి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఎందుకనేసి అంటే అలసంద వడలంతా మందంగా చేస్తారు చాలామంది, అవి మాకు నచ్చవు. నేనైతే పల్చగా చేస్తాను, సూపర్గా ఉంటాయి నేను చేసే వడలు. మీరు కూడా అలాగే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చూడండి, పల్చగా తట్టుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. ఈ కాటన్ క్లాత్ మీదే తట్టుకుంటాను నేను. కొంతమంది కవర్ మీద తట్టుకుంటారు, దాని మీద నాకు సరిగా రావు. నేనైతే ఈ క్లాత్ తీసి పెట్టుకుంటాను ఖచ్చితంగా. పల్చగా ఇలా చేసుకొని మధ్యలో చిన్నగా గుంతలాగా పెట్టుకుంటాను. ఇది మీరందరూ ఏం చేస్తారంటే ఉద్ది వడలకు పెడతారు ఇలా. నేను అలసంద వడలకు కూడా ఇలాగే చేస్తాను. ఇదే ఇట్లా పెట్టుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చదు అనేది నా ఆలోచన, నా అభిప్రాయం అన్నమాట. నూనె కాగింది. ఇప్పుడు వడ వేసుకుందాం. నూనె కాగిందా లేదా చూడడానికి నేను కొంచెం ఊరికే ట్రై చేశాను అనమాట. దాని మీద వేసుకున్నాను. ఇప్పుడు నూనె కాగింది. కాల్చుకున్న తర్వాత చూడండి ఎంత బాగుంటాయో. మసాలా వడల్లాగా చాలా బాగుంటాయి. అంటే అల్లం వేసాను కదా, అలాగే ఉంటాయి. ఇది చికెన్ కూరకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, టేస్ట్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.